చెప్పు. చెప్పా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసా. రెడీ చెప్పు ఒకసారి. వెల్కమ్ చెప్పు. చెప్పా. అట్లా చేయకు, జరగ ఓపిక తెచ్చుకో. మరి దేనికి చేతన అయితే చెప్పు. ఈజీగా ఉంది. ఏం పని చేసినావు అని ఇంట్లో పని చేస్తే ఏం పని చేయాలి? ఇంట్లో పని చేసుకుంటున్నావు. ఇంట్లో పని పెద్ద రోజు చేసేది కదా, నేను చేయాలా చెప్పు. నేను చెయ్యాలా అని అంటున్నా. ఒక్క రోజు మా పని చేసి చూపి, నీకు తెలుస్తుంది. ఎంత చెప్తాను, నేను చేసి చూపిస్తాను, నువ్వు చేసే. నేను చేసి చూపిస్తాను, నువ్వు చేసే. ఎంత అంటే అంత ఛాలెంజ్. చెప్పు. అటు పెట్టు, నా మీద కాదు. అరే మేమేం భయపడేటోళ్ళం కాదు. చేస్తున్నామమ్మా. డ్రెస్సులు వేసుకుంటాను. చలో ప్యాన్ కూడా తోమేసిన. ఏం వెనక పోతాను ఎవరిక్కడ శ్యామ్ కాకా. శ్యామ్ కాకా ఇక్కడ తినరాను తిను. ఏమైనా అలాగైతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గైస్ బుద్ధి తక్కువ ఛాలెంజ్ ఒప్పుతున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అరే రికార్డ్ అవుతుందా? ఓకేనా? రైట్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ ఫ్యామిలీ. చెప్పు. చెప్పా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసా. ఎందుకు పెట్టిన వీడియో? అరే చేద్దామని చెప్పినా కదా నేను నిన్న. కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా, రెడీ అన్నావు. దాంట్లో కొంచెం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అన్నావు. నేను చెయ్య ఈ రోజు, రేపు కూడా నేను చేద్దాం. ఇవాళ చేతనైతే లేదు. ఎందుకు ఏమైంది? నాకు మూడు లేదు ఇవాళ. నాకు అంత అనీజీగా ఉంది బాడీ. 3 లేదు 4 లేదంటే ఎట్లబ్బా? ఇప్పుడు మనం 4 రోజులైంది వీడియో పెట్టి. నేను చెప్తే చేద్దామబ్బా అన్నావు. కంటెంట్ చేత కానప్పుడు ఏం చేస్తాము? 3 రోజులు ఎందుకు చేతన అయితే లేదు అంటే నిన్ను అడిగే నేను రెడీ అయినా కదా వీడియో చేద్దామని. నేను ఇవాళ వీడియో చేద్దామని అంటే ఇప్పుడే అనుకోలే. నేను రేపు అనుకున్నా, రేపు ఇప్పుడు నాకు చేత పొద్దున అనుకున్నా కానీ నాకు అయితే లేదు. చిలక రామ చిలక నా మనసే. అట్లా ఏం కాదు, కొంచెం హుషారు తెచ్చుకో. ఏంటి హుషారు తెచ్చుకో? కొంచెం బాగా హుషారు తెచ్చుకో. ఎంతసేపు? ఒక అర్ధ గంట లెక్కన హుషారు తెచ్చుకుంటే ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. నేను హుషారు తెచ్చుకోలేదు. ఏమవుతుంది? ఆపేసే వీడియో అవసరం లేదు. ఏముందండి, ఒక అర్ధ గంట కదా, ఏముంది ఒక అర్ధ గంట సేపు. కానీ ఏం కాదు, కానీ జర హుషారు తెచ్చుకో కొంచెం. ఏంటి? ఏం గ్లూకొండి తాగుతావా? కొబ్బరి నీళ్ళు తాగుతావా? జీవి తాగుతావా? మరే మజాకన్నా అని చెప్పి ఏం తాగుతాం? నేను చెయ్య ఈ రోజు. చాయ్ తాగుతామా? చాతనైతే లేదు, రేపు చేస్తా. రేపు కాదా, బాగా చెయ్యాలి. చేస్తే 2 రోజులు అవుతుంది అది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి. జర అర్థం చేసుకో, కొంచెం హుషారు తెచ్చుకో. జర హుషారు తెచ్చుకో, ఏం కాదు. రెడీయా? రెడీ చెప్పు ఒకసారి. వెల్కమ్ చెప్పు. చెప్పా. అట్లా చేయకు, జర ఓపిక తెచ్చుకో. చెయ్య ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? చెయ్యాలంటే అర్థం కాదు. నువ్వు మళ్ళా చెయ్య అంటావు. వీడియో పెట్టినా ఆల్రెడీ. పెట్టినా చెయ్య. ఈ ఇంట్లో పని చేసుకొని చేతగా కూడిందా పని? నాకు అర్థం కాదు. ఇంట్లో పని ఏదో బరువు. గది అది అసలు ఏడి పోతుంది. వీడియో పెట్టిండు అంటుంటే వీడియో పెట్టిండు పెట్టి నాకు చేతనైతే లేదు. నేను ఇవాళ చెయ్యా అని అంటే అది మగ్గం వర్క్ అడిగిపోతారంట బ్లౌజ్ లకి. అందుకే చేతన అయితే లేదని వీడియోకి తప్పించుకుంటారు. మరి దేనికి చేతన అయితే లేదు చెప్పు. ఈజీగా ఉంది. ఏం పని చేసినావు అని పని చేస్తే ఏం పని చేయాలి? ఇంట్లో పని చేసుకుంటున్నావు. ఇంట్లో పని పెద్ద రోజు చేసేది కదా, నేను చేయాలా చెప్పు. నేను చెయ్యాలా అని అంటున్నా. ఒక్క రోజు మా పని చేసి చూపి, నీకు తెలుస్తుంది. ఎంత చెప్తాను.
నేను చేసి చూపిస్తాను నువ్వు చేసే నువ్వు చేసే సరే, ఇంత అంటే అంత ఛాలెంజ్. చెప్పు ఏం చేయాలి నేను నీ పని చేయాలి అంతే. ఒక్క రోజంతా కాదు, ఒక్క పూట చేసి చూపించు మేము చేసే పని. ఒక్క పూట అంత లేదు అని అంటే ఏయో వీడియో చేద్దామని చెప్పిన షూట్ చేద్దామన్నది నాకు చేతనైతే లేదు అని అన్నా. దాని వీడియో ఎందుకు వీడియో ఆయననే అరే పెట్టుకొని ఇగో నేను గాయస్ నేను చెప్పిన వీడియో చేద్దామని చెప్తే రెడీ అన్నది, కంటెంట్ లో కొంచెం మార్పులు చేర్పులు అన్ని చేసింది. ఇప్పుడేమో చేతనైతే లేదు అంటుందో. రేపు పెడదామన్నా అలా చెల్లె రాగానే ఇప్పుడు మగ్గం బ్లౌజ్ లో కాడికి పోతారంట, మగ్గం వర్క్ బ్లౌజ్ లో కాడికి. ఇప్పుడు ఎట్లా చేతనైతే చెప్పు. అడుగు పోతా అని చెప్పిందా? అడగడానికి వచ్చిన పోదామని అయితే ఆ మగ్గం బ్లౌజుల కాడికి పోనీకి ఏం చెప్తుందంటే మేము ఇంట్లో పని చేసి అలసిపోతున్నాం అంటుంది. గాయస్ నేను మీకు మాట ఇస్తున్నా, నాతో ఛాలెంజ్ చేస్తుంది, నేను మీకు మాట ఇస్తున్నా. ఆమె చేసే పని నేను చేస్తే ఆలోచించుకొని కాక ఆలోచించుకొని ఎందుకు మనం చేయలేం, మనం చెయ్యం పని మనకు అరే నా కొడక ఓసరి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎందుకు పక్కా చేస్తా నేను. చెప్పు ఛాలెంజ్ చెప్పు. నేను పొద్దున చేసే పని, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వంట చేసేదాకా చేసే పని చెయ్యి అంతే, వేరే ఏమద్దు. రైటా? మళ్ళీ ఎప్పుడు చేతన అయితే లేదు. సరే నువ్వు ఒకవేళ ఈ పని చేస్తే నువ్వు ఎప్పుడు అర్ధరాత్రి లేచి వీడియోలు చేద్దాం రా మోహన్ అంటే నేను అప్పుడు లేచి చేస్తా. రెడీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా. రెడీ నిఖిల్ నువ్వు నాకు తోడుండాలి. వాళ్ళు అయినా ఇప్పుడు నేను చేసే పనులు చేస్తే నువ్వు దేనికన్నా రెడీ అన్నావు. నాకు తోడుంటాడు, నాకు కుడి భుజం, నా రైట్. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో. రెడీయా? చలో గైస్, జస్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా, మీరు 1 నిమిషం వెయిట్ పని. A few moments later. లేపు అటు పెట్టు, నా మీద కాదు. ఏం మేము చేయలేమనుకుంటున్నావు నువ్వు అది ఊడవాలి కదా. నువ్వు ఊడ్చుడు ఏమద్దు, నేను పొద్దున ఊడ్చినా కానీ నువ్వు మాఫ్ చేయి. ఊడ్చేసావా? పొద్దున జాడు కొట్టి ఇదంతా సగం పని తగ్గింది. ఆ మిషన్ తీసి కొట్టేసి మాఫ్ అయిపోయింది. మిషన్ ఆన్ చేస్తా, మిషన్ ఆన్ చేస్తా. ఎప్పుడో ఒకసారి పండగలకు బాగా హెవీగా మురుకుంటదంటే ఆ మిషన్ తీస్తాం, రోజు చేతనే చేస్తాం. మాపేయాలి ఇప్పుడు చేస్తా అన్నావు కదా. అరే మేమేం భయపడేటోళ్ళం కాదు. చెయ్యి చేస్తే తెలుస్తుంది. బకెట్ తీసుకురా. బాత్రూమ్ అంటే పట్టు. మాకు తెలుసు, లైట్ వేసుకున్నాడు గీట్ వేసుకున్నాడు మాకు తెలుసు. స్టవ్ ముట్టించడం తెలియదు కానీ నీళ్ళు లైట్ అదే చేస్తున్నామమ్మా, చేస్తున్నాం. సగం నింపురా. ఏమైనా వేసి చూడు అయినా బాత్రూమ్ అడుగుతున్నావు. బాత్రూమ్ అడిగేది వేస్తాం కలిపినా చెప్పాలా. తుడుచుడు కూడా వస్తువులు ఉంటాయా? చాలా ఏం కాదు, ఎడికలైతే నిండిస్తావా? మాదేనే చేస్తున్నామమ్మా. డ్రెస్సులు వేసుకుంటాను పోతామంటే వచ్చింది. వస్తుంది. అదే నీకు అసలు ఏందంటే మీ చెల్లె ముంగట నాతో మా చెల్లెతో కూడా నేనేం ఇవాళ రాను అని చెప్తున్నా. అదే నేను ఏమంటున్నా, అదే చేపియాలని మీ మెల్లగా పిల్లలు సపోర్ట్ చేయనుకున్నావు, వాళ్ళకి సపోర్ట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడి రోజుతో దుడుస్తారా మీరు? అగో ఏ లేదు బీలేదు ఒంగు కష్టం. మాకు కూడా మాకు పనులు కాదు, అసిస్టెంట్లు ఉన్నారా మాకు. నువ్వు ఆయన వచ్చి తీస్తున్నాడు, నాకు పని చేయడానికి వచ్చిందా? అడగనికి వచ్చింది, పని చేయడానికి. వాళ్ళ ఇంట్లో పని ఉంటుందా? నాకు బాగానే పని ఉంటుంది అమ్మా, మీరు చేసే పని అంతా ఇంత కాదు తెలుస్తుంది. అరే నువ్వు అంతే ఏంద్రా, పిచ్చోళ్ళే కనబడుతున్నా అంతా. అంటే అంతా నేను కాలుతో దుమ్మున్నదంటే ఎంజాయ్ చేస్తున్నా. నీ ముఖం అంతా గలీజ్ చేస్తున్నావు.
జర ఫ్యాన్ అయ్యి ఫాస్ట్ గా ఇది కూడా మన ఏమంటారేమో దాన్ని మేమే వేసుకోవాలనా? ఇగో అమ్మాయి ఏం టార్చర్. మేము చేసే పని ఒక్క పూట చెప్పిన నేను ఫ్యాన్ ఒకటి ఒకళ్ళు వేయాలి, నీకు ఒకళ్ళు ఇదే వేయాలి, ఒకళ్ళు నీళ్ళు పోసుకో. అయిపోయిందారా మాప అయిపోయిందా? అంతేనా? ఇంకేంటో మొత్తం కట్టు. ఇవన్నీ ఇంటింటికి పోయి తుడుస్తాం. మరి మేము చూడట్లేదా ఇల్లంతా మొత్తం? నువ్వు ఇక్కడ ఒక హాల్ ఒకటి మళ్ళీ డైనింగ్ హాల్ చూడరా? చూడురి. చాలు చాలు. అంటే ఉండే కిచెన్ కూడా, కిచెన్ బెడ్రూమ్ రైట్ గుడ్ రైట్ ఓకే అయిపోయింది 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 చలో అయిపోయింది. పెట్టారా జర కొంచెం ఛాయ్ అయితే పెట్టు. చాయ్ కాదు ఇవన్నీ పనులు పాస్ పనులు అన్నీ అయినాకనే చాయ్ పెట్టుకుని తాగుతాం. ఇప్పుడు నువ్వు ఇల్లు మన్నావు ఇల్లు చేసినావు మాపేమన్నావు మాపే చేసినావు ఇంకేంది? పొద్దున అక్కడ పోయి బయట ముగ్గేయాలి మరి ముగ్గేయాలి మరి ముగ్గ మరి ముగ్గ ఆల్రెడీ వేసింది కదా. వేసి ఉంటాయి. రోజు వేసే రోజు ఉంటుంది. అది వేసుకుంటాం. మళ్ళీ గడప గడపకుండా ముగ్గేసుకుంటాం. అందుకనే మనం ఒక పని చేద్దాం, పెయింట్ తెస్తా, పర్మనెంట్ ముగ్గు అయిపోతుంది, పర్మనెంట్ ముగ్గు అయిపోతుంది. రోజు మేము పెయింట్ తో వేస్తున్నాం ఏమైనా? రోజు మేము కడప కడుక్కొని ఇగో చూడు ఇగో వేసుకున్నాం. దా సేమ్ ఇట్లనే చూసుకుంటే ఇద్దరు కడపని చూడు. ముగ్గ ఆల్రెడీ పోయింది కదా. ఏం వేసినావు నువ్వు? అయిపో మరి నువ్వే ఇప్పుడు ముగ్గేయాలి. అన్ని అన్నప్పుడు అన్ని చేయాలి. ముగ్గు కూడా ముగ్గేయాలి ఇప్పుడు. చూడవాలి ముగ్గేయాలి. మా బట్కరా పో చూస్తున్నావు ముఖం. ముగ్గేస్తావా? ఎన్ని చుక్కాలి అలా పిన్ అది కూడా చెప్పుర్రి. మీరు తూర్చుడు అయిపోతే చుక్కల సంగతి దాకా వస్తాం మళ్ళా. ఏమద్దు మరి ఓవర్గా ఉంటది కానీ ముగ్గొద్దా? సరే చాయ్ వేద్దాం పెళ్ళి. ఎక్స్క్యూజ్ చేస్తా. కాదు కాదు పాడు బోలు బోలు బోల్లేను ఏంది? చాయ్ పెట్టమన్నది మరి గిన్నెలు కావు. చూసా నా చాయ్ వాసనలు వస్తుంది. ఉన్నాయి. పొద్దున్నే పని ఆమె సరే అయిపో లేపో తోముతాను. నైట్ బోలు ఉంటాయి నీకు దా. అయిపో. రా నాడు. ఇప్పుడు అవసరమా కాక? ఎక్కువ ఏం లేవురా. గాయస్ నిజంగా తక్కువనే. గాయస్ నిజంగా గీ ఒక్క హాలు డైనింగ్ హాల్ పోయి వేసేసరికి నడుము టింగ్ అంటుంది. ఇప్పుడు బాసన్ దోమాలంట. నేను 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 దోమదాకి అడుగుతాను కడగవా? కాక కోసం చేస్తా కాక. గాయస్ చూద్దాం ఇప్పుడు బాసన్లు గీసన్లు దోమాలనేమో చూద్దాం ఎట్లుంటుందో. వాళ్ళు కాల్చుకొని లేని ఊరు అన్నీ చెప్పు ఏమేమి వేస్తున్నావు చూడండి రోజు. రాత్రి తిన్నారు ఇద్దరు ఎన్ని గిన్నెలు సత్యమా చేస్తారు. సరే కాదు టొమాటో ఉంటే కింద పొద్దున ఒక్కసారే పని ఆమె వస్తుంది. మిగతా టైంలో నేనే తమ్ముకుంటా. గాయస్ ఇంత అన్యాయమా? ఇంత అన్యాయమా? ఎన్ని ఉన్నాయి అవి? 4 లేవు అవి తోమడానికి. వాళ్ళు ఎందుకు తర్వాత 8 అయినా కదా ఉంటాం. అప్పుడు ముహూర్తం ఇవన్నీ చేసుకున్నాకనే మేము టిఫిన్ తింటాం. చాయ్ పెడతాం. మనకు అట్లా లేదన్నమాట, మనకి వేరేలాగా ఉంటాయి. మాల వాటిని మీరు చేయాలి మళ్ళా. మీరు చేసినవి ఏం కాదు. మరేమో మేం చేసినవి మీరు చేయాలి. మీరు మీ అలవాటు మేము చేయడం కాదు. ఇవన్నీ ఊసేస్తే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయి. చాయ్ తాగాలంటే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా తోమాలా? ఇగో ఈ జున్నుగా పాలసీసా కూడా ఇగో ఇవి 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 స్వప్న దబదబ వేసి ఆయన పనిచేస్తుంది కదా. చాలు చాలు ఆల్రెడీ సింగిల్. నువ్వు మంచిగా కాదు. ఇప్పుడు నేను చేస్తున్నాను ఇవన్నీ ఇస్తావు పని మనిషికి. నువ్వు పని మనిషి తోమిది కావాలని తీసేస్తుంది నాకు తెలుసు. కాదు కాదు ఏం కాదు. నేను నైట్ తోముకుంటా. పొద్దున ఒక్కసారి పని ఆమె వస్తుంది. ఇప్పుడు ఇది ఏంది ఇప్పుడు? తోము తోమన్నా మంచిగా. మస్తు తోము. గాయ్స్, సరే మీరు అక్కడ కూర్చోపోరు. మీరు ఇటుకెళ్ళి పోరు. ఎందుకో మీరు ఇటుకెళ్ళి పోరు. మీరు అవును, మీరు ఎట్లా తోముతారో మేము చూడాలి. మేము రోజు చెక్ చేస్తున్నాం మీరు తోమేసి చేసేదాన్ని. క్లీన్ గా పెట్టట్లేదా మీకు? తినేస్తాం ఆ ప్లేట్ లో. ఏడా క్లీన్ గా పెడుతున్నాం మాకు తెలుసు. మీరు పోండి ఫస్ట్ మీరు పోండి. ఎందుకు కాక ఇదంతా మర్చిపోయి బల్పెక్కి బయట అయిపోతుండే కదా. అదే మర్చిపోయి అసలు వీడియో కోసం అంటే చేతనే అంటే మూసుకుంటే గమ్మన అయిపో. సరే మంచిగా రేపు చేసుకో. నాకు రావు కాదు. రేపు చేసుకుందాము అంటే అయ్యే పో. ఇప్పుడు అనవసరంగా ఛాలెంజ్ చేసుడే నీ వల్లనే కదా. నేను కూడా చేస్తా కాక. అయిపోయినాయి ఏంటి ఒక గిన్నె లోపల అయిపోయిందా? అయిపోయినాయి. అక్కడ బట్టలు క్లీన్ చేస్తున్నాయి గిన్నెలు కావాలి. మడత పెట్టాలి బట్టలు. వాషింగ్ మిషన్ వేసినాయి అవి. మీరు మిషన్ ఖరాబ్ అయిందని 15 days అయి చెప్పబట్టి చెయ్యి మీద విండే బట్టలు కద్దరు బట్టలు అన్ని తీసుకుంటే వేస్తున్నాడు. అవన్నీ చెయ్యి మీద విండమంటుండు నన్ను. ఆ కద్దరు బట్టలు అన్ని విండుకుంటా స్టార్ట్ చేసుకుంటా ఎండబెట్టుడు.
చెప్పింది రా 15 రోజులు అయిందిరా, ఏడ టైం ఉందిరా. వాషింగ్ మిషన్ ఫోన్ వాషింగ్ మిషన్ వేసే బట్టలు ఉన్నాయి, చెయ్యి మీద విండే బట్టలు ఉన్నాయి. సరే ఇప్పుడు బాసన్లు అయితే తోమేసిన భయ్. ఇప్పుడు ఏది టిఫిన్ చేయనీకు అది తోమినా, మిగిలిన తర్వాత తోముతా. ఇప్పుడైతే ఫ్యాన్ దోమ, దోశ ఎద్దు. ఫ్యాన్ ఎందుకు ఇదా? దేనికి దోశ బయటకి బయటకి తెచ్చలేదు. ఎప్పుడో సోమవారం రోజు ఒక్క రోజు బయటకి తెమ్మంటేనే ఓ పెద్ద ఇచ్చేస్తాడు. బయట మంచి కావాలంటాడు. చేసే పని అన్నాడు అంతే. తోముతున్నా భయ్. ఏం వెనక గోం మేము పిండిస్తా. తోముతున్నా ఏం వెనక గోం తోమినా. చలో ప్యాన్ కూడా తోమేసిన. ఏం వెనక పోతాను ఎవరిక్కడ శ్యామ్ కాకా శ్యామ్ కాకా చలో బట్టలు వాషింగ్ మిషన్ వేసేద్దాం. వాషింగ్ మిషన్ వాడు వస్తాడు, ఇప్పుడు ఫోన్ చేస్తా, వాషింగ్ మిషన్ వేద్దాం. అంటే మరి ఇన్ని రోజులు నేను చేసింది నువ్వు అన్నది కరెక్టే, కానీ నేను చేస్తున్న పని నువ్వు చేయను. ఏంటిది పిండది దోశల. సరే పోయి దా వేద్దాం. పొయ్యి కాదు, తీసుకో తీసుకో, నేను చట్నీ తీస్తా. ఇప్పుడు బట్టలు తర్వాత పోయి తర్వాత వింటాం బట్టలు. మరి ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, టిఫిన్ అంటున్నావు కదా, పోసుకో. నువ్వు బట్టలు పిండినాక టిఫిన్ చేస్తావా నాకు ఇప్పుడు? లేదు, అందుకే అంటున్నా దోశలు పోసి నువ్వు తిను, నాకేసి. మాకు కూడా ఇవ్వాలి. ఏ స్పెషల్ పన్నీర్ గీ దోశ మీరేటో పోతాన్నారు కదా, ఆనియన్ దోశ కాదు మీరేటో పోతాన్నారు కదా. క్యాన్సల్ అయినా రేపు పోదామని చెప్పినా, నువ్వు దానికి పెద్ద టాస్క్ పెట్టినావు. నీకు చేతన అయితే లేదు కాదు, మీరు నా మీద ఏదో పగ పెట్టుకొని అంత కథలు పడుతున్నారు నాకు తెలుసు. వచ్చా ఇట్లనే పెట్టి వేసేసుడే కదా. ఇంకే స్టవ్ ముట్టి ఫస్ట్ అన్న కాకా ముట్టిస్తాం భయ్. దగ్గిపెట్టాడు ఉంది, అది పెట్టుకోను. లైటర్ అక్కడ ఉంది చూడండి. మరి ఏం చేయాలి దీన్ని? ఇట్లా లైటర్ ఆడుంటాయి, ఏమన్నా ఎక్కడైనా ఉంటాయా అనేది తెలుస్తేనేమో అర్థమైంది. నువ్వు కావాలని నాకు కాలు మీద ఎత్తేస్తున్నావు. మేము వెళ్ళిపోతుందేమో ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అని అడుగుతారు. వచ్చి చూపిస్తేనేమో మీరు వెళ్ళిపోండి అంటారు. చేసి తీసుకురండి, మేము అక్కడ కూర్చుంటాం. ఇది ఎటు? హలో హలో, గ్యాస్ తో డాటా ఇది చెప్పేటో. అబ్బో అబ్బో, పెద్ద యుద్ధం చేస్తున్నావు. యుద్ధమే నాకు ఇప్పుడు. ఆ చిమ్యాలు చేసుకో. వస్తలేదు వస్తలేదు. నువ్వు అలా బంద్ చేసి కథలు పడతావు. చిన్న చేయి. ఇప్పుడు ఆట కాదు, పెంక వేడ అవుతుంది కాక. కాదు ఊకే ఇట్లా మ్యాజిక్ చేసినట్టు అంటే ఏందా అని చూసినా. రైట్, మీరు చేతిలో ఉన్నాయి కమాలంతా. దోశ గంట ఉంది ఇస్తారా? పేరు అది తల్లే వాళ్ళు ఎట్లా ఇస్తారు? అందులో నుంచి సరాతండి చెమ్మది గుంజది కొంచెం దోశ తీసేదా అది సముద్రం తీస్తారు. ఇది ఇట్లా పోయాలి అప్పుడు పిండి నేను అట్లా వస్తారా? అంత తెలిసినాక ఏదిలో వాడద్దు మరి చెప్తే ఏది బంద్ చేసేది చాలేసేది అంత స్పీడ్ కాదు. మెల్లగా మెల్లగా రైట్. పిచ్చా ఇలా ఒక్కట ఇప్పుడు మేము తింటాం. ఉండు చూడు ఎట్లా తింటాం. కాలిందా? ఇది ఆంజలి. ఓకే, వద్దు వద్దు, ఆనేమొద్దు తర్వాత. చూసుకో నువ్వు పెట్టు. అయింది, గరం అయింది. పోయి పైరా ఆయిల్ కదా. ఏం చేయాలి? నూనె వేయాలా? చాలు చాలు చాలు. ఆయిల్ ఎక్కువ తినొద్దు, ఫ్యాట్ వస్తుంది మాకు. ఏంది ఏం చేసినావు? అది నాన్ స్టిక్ ఆయిల్ వేస్తే రాదు. నువ్వు ఛాలెంజ్ ఇచ్చి నన్ను వాళ్ళ ముంగట భద్రంగా చెప్తున్నా. నా ఫ్యాన్స్ అట్టయిపోతారు. కాకా చూడు రౌండ్ వచ్చింది. మనం దోశల బండి పెట్టుకోవచ్చు. సరిపోయారు. చూడు ఉత్తప్పం అయితే దోశ అయితే నెక్స్ట్ టైం చేస్తారు కాక. నేను చూసినా మీ చూడు మూత పెట్టాలనేమో. మూత కాదు, కూర చేస్తున్నావా? కాదు, మూత పెట్టాలనేమో కాక. అది అదే సైడ్కి ఇట్లా లేస్తుంది అనమాట. వేడైతే లేస్తా. నా టిఫిన్ సెంటర్లో చూస్తా.
ఏం చేస్తావో నువ్వు ఏదో కాదు నువ్వు జర మేము మాట్లాడుతుంది ఊకే ఈడెందుకుంటున్నాడు వంట తక్కువ ఏరా ఇజ్జత్ పోయే లెక్క చేయకు. అరే చూడు ఖాళీ ఇప్పుడు ఎట్లా ఇగో చూడు ఇగో అది ఇట్లా తిప్పా సూపర్. డైరెక్ట్ లేస్తే టేస్ట్ చూడండి ఎట్లుందో మేము చేసినామా లేదా ఎట్లా పడి చెప్పిన సున్నికే పచ్చగా పాడైందా తిను ఫస్ట్ తిని చూడు అది ఐస్ క్రీమ్ అనుకుంటా. ఐస్ క్రీమ్ తినరా నువ్వు తిను ఏమైనా అలాగే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. చాచమ్మ పచ్చడి ఏడిందిరా కరా నువ్వు ఫస్ట్ దీన్ని కరా టేస్ట్ చెప్పాలి కదా. పొడేసుకొని తిందాం పొడేసి టేస్ట్ చెప్పు నువ్వు ఖాళీ ఉత్తి చాలు పచ్చడి గిచ్చడి అవసరం లేదు, మేము వేసిన దోశ కాదు మాకు దోశ అట్లుంటది నువ్వు తిను నువ్వు తిన్నాక నేను తింటా బాగా చేసిన ఎట్లుంది మాటలు వస్తలేవు మన దోశ. అది నువ్వు ఎప్పుడైనా చేసినావా అసలు ఇట్లా చేసినావా ఇగో జాను ఇగో జ్యూస్ సరే ఇగో ఇది పెట్టుకో తిను తినమ్మా తిను నువ్వు వచ్చినందుకే ఈ పని అంతా సరే, ఇదైందా? దోశలు అయిపోయిందా? రోజు నువ్వే బాగా బాగుంది. ఏం దోశరా అమ్మా, రైస్ కుక్కర్ ఒక్కరోజు అయిపోయింది ఇక. కూర్చొని తినిపోరు తింటాం కానీ కాదు ఇప్పుడు మధ్యాహ్నానికి ఆమె ఒక కర్రీస్ చేసిపోతుంది వంట ఆమె రైస్ మనమే పెట్టుకోవాలి. చాలా మంచిది నువ్వు గ్లూకోండి కూడా కలపండి. మధ్య మధ్యలో బాబాయ్ వస్తే నేను గ్లూకోండి ఇస్తా. పుచ్చపండు కూడా ఇత్తులు లేకుండా కట్ చేయండి. ఏం లేకుండా? పెప్పర్ పౌడర్ ఇత్తులు ఉంటాయి కదా తిన్నాక కూడా ఇట్లా తోంటే అయిపోతుంది. లేదు ఇత్తులు లేకుండా కట్ చేసి మరి మేము పెట్టుంది. ఇచ్చినప్పుడు అట్లనే పెప్పర్ పౌడర్ ఇట్లా అవన్నీ స్నాక్స్ రెడీ ఇన్ని సోకులు పడ్డావు ఇప్పుడు చూడు ఎత్తులు లేకుండా తీయాలంటే తీ. మేము తింటుంటే ఇంకోటి కూడా. పని చేయండి. మీరు అది తిను ఫస్ట్ అవి సబ్జీ గింజలు నానబెట్టి పెట్టి మంచిది మీరు సరే అమ్మా గైస్ బుద్ధి తక్కువ ఛాలెంజ్ ఒప్పుకున్నా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఖాళీ ఇల్లు ఉడిసి పొయ్యి ముట్టించి ఒక్క దోశ అంటే ఒక్క 2 కివి దోమిన కాలు గిజ్ చేసి మట్టుగా నడుములు టింగ్ అన్నాయి మనం బయట పనే బెటర్ అనుకుంటాం కదా పాపం వర్కింగ్ ఉమెన్స్ వర్క్ చేసి వచ్చి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని మనల్ని చూసుకొని నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలకి మొక్కాలి. ఈ హౌస్ వైఫ్లు కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది, ఇప్పుడు చేతులతో పిండే బట్టలు పిండాలనంట. చెప్పి 10 రోజులు అయింది నీకు. 15 రోజులు అవుతుంది. పట్టించుకోకపోతే వాళ్ళు పడే కష్టాలు పాపం చేత రైతు లేదంటే మూసుకొని ఉండి రేపు చేసుకుంటే అయిపో వీడియో. ఇప్పుడు పోయి ఓడిపోయినా బిడ్డే కాక మధ్యాహ్నం కూడా అంటారు ఓడికొస్తారు ఆవు చేరి కోసుకోతే మనం. గైస్ నేనైతే లేడీస్ ఏదో ఉత్తిగా అట్లా ధనధన చేసేసుకొని వచ్చి మంచిగా వంట చేసుకొని తిని పనుకుంటారని నేను అనుకున్నా కానీ చాలా తప్పు. వాళ్ళు పడే కష్టం మనమైతే చేయలేము, ఒక్క రోజు కూడా చేయలేము. నాతోటికి చిన్న పని చేసినందుకే అయితే లేదు. నేను బయట పోయి ఎంత బరువు పని అయినా చేస్తా కానీ ఇంట్లో పని అంటే చాలా కష్టమే. నేను ఓడిపోయిన నొప్పేసుకుంటా. ఇక నాతో కాదు ఈ పని, బట్టలు విండాలనంట, వంట చేయాలనంట. మనతో ఏడైతే నీతో అవుతుందా ఏంటి వంట? తినమంటా ఎంత ఇది ఒక అగ్రిమెంట్ కోసం. ఒక అగ్రిమెంట్ పోయి మన మధ్యలో నీకు చాతన ఎదలేదన్నావు, నీకు ఎనర్జీ డ్రింక్ తీసుకొస్తా, ఒక్క దోశ తినేయండి మీకేమన్నా తెస్తా, కానీ మీ పని అయితే చేయలేము అబ్బా, ఏమనుకో. అర్థమైందా? ఆడవాళ్ళకి మీ పని అయితే నేను చేయలేము ఇక అమ్మా. కానీ ఇంత పని ఉంటుందని మాకు తెలియదు కదా మరి. ఏంటో చెప్పిన దాంట్లో 5 పైసలు మందని చెప్పలేదు నీకు. మొత్తం మీకు చెప్పింది చేయలేదు మీరు. మేము అన్ని చేసుకుంటా, మీరు వచ్చేసరికి అన్ని రెడీ చేసుకుంటా, మళ్ళీ మీరు ఎప్పుడంటే అప్పుడు వీడియోలోకి రమ్మంటే రావాలి. తెలిసొచ్చింది కదా. చూడు ఓడిపోయినామని చెప్పి మర్యాద కూడా లేదు, కూర్చొని మాట్లాడుతుంది. ఇట్లా పరిస్థితి చాతనైతే లేదని చెప్పి నా కూర్చుని మాట్లాడితే లేచి నమస్కారం పెట్టుకుంటా మాట్లాడాలా. సరే అమ్మా, తప్పు అయిపోయింది అమ్మా. మీ పని మీదే గొప్ప, మా పని మాకే గొప్ప. గైస్ వాళ్ళే గెలిచిరు, ఒక 5,000 నాకు ఇస్తారు, మేము పోయి దావత్ చేసుకుంటాం. గెలిచిన వాళ్ళు ఇస్తారా లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఇస్తారా? గెలిచిన వాళ్ళే ఇవ్వాలి.